మనం చూసినట్లయితే గత ఎగ్జామ్స్లో 2016లో గ్రూప్ 2 ఎగ్జామ్లో హాఫ్ మార్కు 2 మార్క్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళతో పోటీ పడాలంటే ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్లు అంటే రీసెంట్గా బీటెక్ అయిపోయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు, మరి వాళ్ళకు కాంపిటేటివ్ అంటే కొత్తగా ఉన్నప్పుడు మరి వాళ్ళకు 3 నెలల సమయం అనేది చాలా కష్టమవుతుంది. మళ్ళీ అలాగే చూసినట్లయితే 2014కు పూర్వం పరీక్షల్లో టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ పరీక్షల్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు చాలా మార్పులు చేసుకున్నాయి. అంటే 2014 పూర్వం ప్రశ్నను డైరెక్ట్ స్థాయిలోనే అడిగాడు. కానీ 2014 తర్వాత అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఒక క్వశ్చన్ని జతపరచము కానీ, లేదా ఏ విధంగా అప్లికేషన్ వస్తున్నారు, లేదా కానిది ఏది, పాజిటివ్ క్వశ్చన్లు, నెగిటివ్ క్వశ్చన్లు అడుగుతున్నారు. మరి అలాంటి ప్రశ్నల్ని ఛేదించాలంటే 3 నెలల సమయం కాకుండా ఎక్కువ సమయం వెచ్చించినట్లయితే సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకొని విశ్లేషించినట్లయితే నువ్వు ఆ ప్రశ్నని సాధించగలుగుతావు. ఓకే.